నిజంగా దేవుడు నన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఈరోజు నేను శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, కానీ దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. సాతానుడు బాధ పెడతాడండి, సాతానుడు ఇబ్బందులు పాలు చేస్తాడు, లేమిని, దరిద్రమును, బాధను, వేదనను కలగజేస్తాడు, సమస్యలు సృష్టిస్తాడు కదా. చుట్టూ ఎలాంటి సమస్యలు వస్తాయంటే నువ్వు అందు నుంచి బయటికి రాలేవో అని. యేసుక్రీస్తు ముళ్ళు కిరీటం పెట్టారు, మరి ఆ శిలువ పైన మేకులతో కొట్టారు, రక్తము మరి ఆయన శరీరమును చీల్చుకొని బయటికి వస్తున్నది, ఆయన ప్రాణము వెలవెలలాడుతూ ఉన్నది. పక్కన బల్లెంతో పొడిచి టెస్ట్ చేస్తాడు, ఈయన బ్రతికున్నాడా చచ్చిపోయినాడు. ఇంకా ఇవి ఆయన శరీరాన్ని వాడు బాధ పెట్టగలిగాడు, ఆయనను హింసించగలిగాడు, ఆయనను సిలువ వేయగలిగాడు, ఆయనను ముళ్ళతో బాధించగలిగారు, కొడాలతో బాధించగలిగారు. అని శరీరాన్ని నలగొట్టారు, వీధుల పైన సిలువను మోయిస్తూ అతని ముఖము మీద ఉమ్మివేస్తూ అతన్ని కొడుతూ తీసుకొని వెళ్ళారు. ఇవన్నీ సాతానుడు చేయగలరు. కుట్ర, ఆయన పైన నేరం మోపి ఆయన సిలువ వేయాలి, చంపాలి. ఎంత భారము, ఎంత ఇబ్బంది పెట్టారు యోబును, ఎంత ఇబ్బంది పెట్టాడు సాతానుడు. మరి బయల్జెబు ఆత్మ ఈయన కలిగి ఉంటే ఇతడు ఏం చేయాలి? బాగు చేస్తాడా? గుడ్డివాడు, దయ్యముతో పీడింపబడుతున్న వ్యక్తి, మూగవాడు, మరి అపవాది పనేంటి? వాడిని ఇంకా హింసించాలి, ఇంకా బాధ పెట్టాలి, మరణం వైపు లాక్కొని వెళ్ళాలి, ఆ దేవుని విడిచిపెట్టాలనేదే వాని యొక్క ఉద్దేశం. కానీ యేసుక్రీస్తు మన అతనికి స్వస్థత ఇచ్చాడు, విడుదల, డెలివరెన్స్. కళ్ళు ఆయన చూపు పొందాడు, మాట్లాడగలిగాడు, దయ్యం నుండి విడుదల పొందాడు. 3 కార్యాలు తన జీవితంలో జరిగింది. తిరిగి అతనికి ఒక న్యూ లైఫ్. మరి యోబు గురించి తెలుసుకుని ఈ వ్యక్తి కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఒకరోజు దేవుడు అతన్ని పైకెత్తాడు, అతని శ్రమలన్నిటిని మర్చిపోయాడు. ఈరోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా, దేవునికి మహిమకరంగా అతనికి వచ్చిన మరి ఆ సంపద అంతలో నుంచి మరి నమ్మకంగా కాదండి, ఖచ్చితంగా. మనం ఎట్లాంటి మనుషులం అంటే, నేను చేయట్లేదు నువ్వు కూడా చేయొద్దు అని చెప్పే మనుషులు ఈరోజు కదా. నేను చేయనండి, నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇస్తే ఎక్కడ బ్లెస్ అయిపోతావు? దేవుడిస్తాడు, మనుషులు కాదు. నీకు దేవుడిస్తాడు, మనుషులు కాదు. ఆరోగ్యం దేవుడిస్తాడు, నీకు మనుషులు కాదు. ఆరోగ్యము దేవుడిస్తాడు, ధనము దేవుడిస్తాడు. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నంత కాలం, వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే కాదండి నేను దేవునికి చేసేది. నేను మనస్ఫూర్తిగా నేను దేవునికి చేస్తా. హల్లెలూయా కదా. దేవుని ఆత్మ నీలో ఉంటే కదా అప్పుడే తెలిసిపోతుంది. నువ్వు ఒకరిని ఆపుతున్నావు అంటే నీలో ఏ ఆత్మ ఉన్నదో, హల్లెలూయా, నీలో ఏ ఆత్మ ఉందో అప్పుడే తెలిసిపోతుంది. నువ్వు ఒకరిని ఆపుతున్నావా కదా, పరిచర్య చేయడానికి లేదా పరిచర్యలో మరి సహకరించడానికి వారు ముందుకు వస్తున్న వారిని నువ్వు వెనక నుంచి ఆపుతున్నావా? నీలో ఏ ఆత్మ ఉంది? పరిచర్య చేయడానికి ఎవరైనా ఆపుతారండి? పరిచర్యకి ఇవ్వడానికి ఎవరైనా ఆపుతారండి? ఆపుతున్నారంటే వారిలో ఏ ఆత్మ ఉంది చెప్పాలా? ఏ ఆత్మ ఉంది? ఎవరి ఆత్మ? హల్లెలూయా. మనం గుర్తించం కదా, మనం గుర్తించం అలాంటి వాళ్ళని. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడ మరి దేవుని ఆత్మను కలిగినటువంటి ఈ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏముంది ఆయన లోపల చెప్పాలా? స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తండ్రి ఆత్మ కదా, దేవుని ఆత్మను కలిగినటువంటి ఈయన, పరిశుద్ధ ఆత్మను కలిగినటువంటి ఈ వ్యక్తి ఏం చేయగలిగాడు? ఆ దయ్యమును గద్దించాడు. దయ్యము విడిచిపోయింది. దయ్యంతో పాటు గుడ్డితనము
కదా, ఈ మూగతనము కూడా పోయింది, అతడు స్వస్థతను పొందాడు. అది చూసినటువంటి ఈ పరిసయ్యులు వాళ్ళ వల్ల కాలే, డైజెస్ట్ కాలే. ఇది ఎట్లాగైనా దీన్ని చెడగొట్టాలా, దీన్ని ఎట్లాగైనా పాడు చేయాలా, నేను అసలు నెగిటివ్ అనేది బాగా స్ప్రెడ్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. వీళ్ళు ఎంత స్ప్రెడ్ చేసినా, ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా, ఎంత నష్టము చేయాలనుకున్నా, ఎంత బాధ పెట్టాలనుకున్నా, దేవుని ఆత్మ ఉన్నప్పుడు చెప్తున్నా, దేవుడు వారిని పైకి ఎత్తి వారిని అభిషేకిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని అట్లనే దేవుడు పైకి ఎత్తాడు. వీరు ఎంత బాధ పెట్టాలనుకున్నారు, సిలువ వేసి ఆయనను నాశనం చేయాలనుకున్నారు. ఇదిగో లోకమంతా చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా, ఆయన ఒక దొంగగా, మోసగానిగా, అతడు ఒక ద్రోహిగా అతన్ని చిత్రీకరించి ఆయనను సిలువ వేసి చంపుతున్నప్పుడు ప్రజలు చాలామంది బాధపడ్డారు, చాలామంది మరి మెచ్చుకున్నారు. కొంతమంది మంచి పని చేశారులేండి, అవును సిలువ వేయండి, సిలువ వేయాలి, ఇట్లా అంటాడా అట్లా అంటాడా. ఎందుకంటే వారి లోపల ఏం లేదు, గాడ్, దేవుని ఆత్మ వారి లోపల లేదు. దేవుని ఆత్మ వారి లోపల లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా సిలువ వేయండి అన్నారు. ఒకవేళ దేవుని ఆత్మ నువ్వు పొందుతుంటే, నీ రక్షకుడు సిలువ వేయబడుతుంటే నువ్వేం చేస్తావు, అడ్డుకుంటావు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఈరోజు సిలువ వేయి అంటున్నావు కదా. వాళ్ళు ఎవరో నీ గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే నువ్వేమన్నావు ఈరోజు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. వీడు తీసుకొచ్చేవి ఏంటంటే శారీరక బాధలు. హల్లెలూయా. ఏం తీసుకొస్తాడంట ఈ వ్యక్తులు? ఏం తీసుకొచ్చాడు? మూగతనము మరియు రుడితనము. ఇతడు ఇంకా ఏం తీసుకొని రాగలడు? మూర్ఛ రోగము తీసుకొని రాగలడు, అనారోగ్యము తీసుకొని రాగలడు, చాలా ఉన్నాయి ఇంకా చాలా. ఒక సందర్భంలో యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, కాబట్టి ఇప్పుడు ఈ రోగము నిన్ను విడిచి పోతుంది. అంటే ఆ పాపానికి ఈ రోగానికి కనెక్షన్, సాతానుకి ఈ రోగానికి కనెక్షన్ ఉంది. అందుకే దాన్ని విరగొట్టడానికే యేసుక్రీస్తు ఆ శిలువ పైన మరణించాడు. హల్లెలూయా. ఆయన జయించాడు, అపవాదిని జయించాడు శిలువ పైన, ఆ మరణాన్ని జయించాడు. అందుకనే ఈరోజు మనము ప్రార్థించగా దేవుడు మనకేమిస్తాడు? ఏమిస్తాడమ్మా చెప్పండి? విడుదల. విడుదల. హల్లెలూయా. నువ్వు ప్రార్థించగా దేవుడు వింటాడు, తప్పకుండా వింటాడు, నీకు జవాబు ఇస్తాడు. ఈ వ్యక్తి మొరపెట్టాడు కదా, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభా నాకు ఇన్ని శ్రమలు పెట్టావు, ఇన్ని బాధలు పెట్టావు, అయినా యోబు వలె నేను సహిస్తాను, భరిస్తాను, నేను తప్పక విడుదల పొందుతాను, యోబు వలె రెండంతలుగా నేను ఆశీర్వదించబడతాను. గొప్ప బిజినెస్ మ్యాన్. ఈరోజు మరి ఆయన సంపదలో నుండి ఎంత ఇస్తాడు తెలుసా? 90% పూర్తిగా మరి దేవుని సేవలో, దేవుని సేవకు ఆయన ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఇస్తాడు? ఆయనకు వచ్చే 10% చాలా ఆయన ఫుడ్, ఆయన కారు, ఆయన శాలరీస్, వాళ్ళకి పని వాళ్ళకి జీతాలు, వాళ్ళ పిల్లలకు అన్నీ మిగిలిపోగా అది తీసుకొని పోయి దేవుని సేవ 90%. ఆ 10%లోనే అతనికి చాలా సమృద్ధి, చాలా సమృద్ధి. ఎందుకంత ప్లేస్ అయ్యాడు? ఎందుకు ఆ వ్యక్తి ఎంత ప్లేస్ అయ్యాడు? ఎందుకంటే ఒకటే, అతడు గ్రహించాడు, నిజమైన దేవుని పట్టుకున్నాడు, నిజమైన దేవుని పట్టుకున్నాడు. ఆ శ్రమలో బాధలు ఇచ్చేది దేవుడు కాదు, ఇది ఎవరి వల్ల వచ్చింది? ఆయన చేసినటువంటి పొరపాటు వల్ల, ఆయన చేసినటువంటి సమస్యల వల్ల, దేవుణ్ణి ఇగ్నోర్ చేయడం వల్ల కదా. దేవుని పనుల్లో దేవుడిచ్చిన ధన్యతను అన్నీ నెగ్లెక్ట్. అంటే ఇందులో నాకు విలువ లేదు, ఇందులో నాకు విలువ లేదు, ఇందులో నాకు విలువ లేదు. బాబు, విలువ ఇవ్వాల్సిన దేవుడు, మనుషుడు కాదు కదా. నీకు ఒక పని ఇచ్చాడు దేవుడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఒక జాబ్,
ఒక కంపెనీలో ఒక మంచి జాబ్ వచ్చింది నీకు. మరి జాబ్లో నువ్వు పోయిన తర్వాత కొంతకాలం పనిచేసావు మంచిగానే, కొంతకాలం మంచిగానే బ్లెస్ అయ్యావు, ఓకే. తర్వాత అక్కడ ఏమైపోయింది అంటే కొంతమంది నిన్ను చూసినప్పుడు నీకేమనిపించి ఈగో. దానివల్ల ఏమైపోయింది, నేను వీళ్ళతో పని చేయలేను, నేను వీళ్ళ దగ్గర పని చేయలేను, వీళ్ళ దగ్గర నేను తగ్గలేదు, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది. నేను చెప్పేది ఏంటంటే మనలో మనకు తెలియకుండా సాతానుడు ఆయన యొక్క ప్రభావం అనేది మన లోపల ఉంటుంది. దాని ద్వారా మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదములను మనం కోల్పోతాం. మనం ఎంజాయ్ చేయవలసిన సమయంలో, అంటే ఆ ఫలాన్ని మనం అనుభవించే సమయంలో ఆ 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు మనము ఆ యొక్క జీవితాన్ని అనుభవించే సమయంలో మనం కష్టపడుతూ బ్రతుకుతాం. తిరిగి ఎప్పుడు బాగుపడుతుంది మన జీవితంలో? వృద్ధాప్యంలో బాగుపడుతుంది. అప్పుడు ఏం చేస్తాను? దేవుని సేవ చేయగలుగుతావా? దేవుని గణపరచగలుగుతావా? దేవునికి ఇవ్వగలుగుతావా? దేవుని కోసం నిలబడగలుగుతావా? దేవుని కోసం సాక్ష్యం చెప్పగలుగుతావా? ఏమి చేయలేవు. నీ అమూల్యమైన సమయం ఏదైతే ఉందో ఆ సమయం అంతా పోయిన తర్వాత కదా మనం ఏం చేయలేం. మనం లేదా కొంతమందికి టైం దేవుడు ఇచ్చి చెయ్యమంటే కూడా నాకు అక్కడ వాల్యూ లేదంటే, దేవునికి నువ్వు వాల్యూ ఇవ్వనప్పుడు నీకు దేవుని దగ్గర వాల్యూ ఉండదు. ఎప్పుడైతే నువ్వు నీ లైఫ్లో ఆ వాల్యూను ఎక్స్పెక్ట్ చేస్తావో ఫ్రమ్ అదర్స్, దేవుడు కూడా నీ దగ్గర నుండి ఆ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తాడు. హల్లెలూయా.